మామా ఒకసారి మళ్ళీ ఆలోచించుకో. అమ్మాయిని చూసిన తర్వాత మనసు మార్చుకోవడాలు లేవు. అసలే మీ నాన్న మీద ఒట్టేసావు. ఆయనకి ఏదైనా తేడా జరిగింది అనుకోలేదు. ఏంట్రా భయపడుతున్నావు? ఆ అమ్మాయి ఎంత కొడతా చూపి. ఎక్కడ అమ్మాయి చూపి. అమ్మాయిని చూసిన తర్వాత టెంప్ట్ అవ్వకూడదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు రేడు? ఏదిరా అమ్మాయి? ఆ పనిలో బిజీగా ఉండి ఆనంద్ ఆ బొకే షాప్ లో ఉంది ఆ అమ్మాయి. ఏదో షాప్ లో ఉన్నా అమ్మాయి? ఆ చేతిలో బొకే పట్టుకున్నా అమ్మాయి? ఏజీలో ఉంది కదా, ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది అనిపించట్లేదు. రిచ్ పేరు అసలు నాన్న మీద ఒట్టేసాను. కానీ ఈ ఫిగర్ కూడా చాలా బాగుందిరా. బాగుంటది. ఒట్టేసాం. అవును, ఐ లవ్ యూ చెప్పకూడదు. ఫాదర్ నాకే ఫిట్టింగ్ పెడతారు. కానీ ఆ అమ్మాయి చెప్తే ఓహో అది మీకు ఓకే కదా? దానికి ఒట్టలేదు కదా? ఆ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పొద్దు. ఆ అమ్మాయి నాకు చెప్పొద్దా? ఆ అమ్మాయి నిన్ను ఆడతో సగం ఒట్టే నవ్వుతున్నావటే. ఒరేయ్ వాడి సంగతి తెలుసు కాబట్టి ఈ సీన్ ముందు ఏం చేశానో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ మేడం. రాత్రంతా మీ వాయిస్ రివైండ్ చేసి గుర్తు తెచ్చుకొని మరీ విన్నాను. ఎస్, ఆ వాయిస్ ఫెంటాస్టిక్. ఎలాగైనా సరే మీతో పడించాలని ఫిక్స్ అయిపోయా నేను. ప్లీజ్ మీరు మా ట్రూప్ లో పాడితే మీ ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోద్ది, మీ లైఫ్ ఏ మారిపోద్ది. కానీ చిన్న ప్రాబ్లం వచ్చి వచ్చిందే. ఏంటి సార్ అది? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. పర్వాలేదు సార్, చెప్పండి సార్. మా ట్రూప్ లో ప్రభా అని 6 feet 6 pack తో ఒకడు ఉన్నాడు. వాడికి మ్యూజిక్ లో అంత నాలెడ్జ్ లేకపోయినా వాడిని ఏ అమ్మాయి చూసినా ఇట్టే లవ్ లో పడిపోతుంది. మీరు అలా లవ్ లో పడితే ప్రోగ్రామ్ సెట్ అయ్యి మీ ఫ్యూచర్ దెబ్బతింటదండి. మీ దగ్గర రీసైకిల్ కూడా అడుగుండి. వాడే బ్లాక్ డ్రెస్ 6 feet పిల్లిగడ్డ వాడు పక్కన ఉన్నాడే వాడే. మోహన్ చూసి జాతకం చెప్పేవాడు. ఏంటి అలా ఉండిపోయారు? మా వాడిని చూడగానే మీరు లవ్ లో పడ్డారేంటి? నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. ఈ లవ్ గివ్ నాకు పడదు. నాకు అసలు సింగర్ ఛాన్సే వద్దు. మీకు మీ ట్రూప్ కి వద్దండి. అది కాదండి, నేను చెప్పేది ఒకసారి. అది థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఎలా ఉందిరా? అద్దరింది మావా. ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుందాం. రేయ్ ఏంట్రా మర్చిపోయావా? గాడ్ బ్లెస్ యూ. త్వరగా రావే, టైం అవుతుంది. కమింగ్ ఫాస్ట్. పద. ఏంటి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయిందా? ఎందుకు? ఐటీ మార్కెట్ డౌన్ అయిపోయిందని స్పాన్సర్లు చేతులు ఎత్తేశారు. టికెట్లు కొనవాడు డబ్బులు ఇచ్చేయమంటున్నారు. ఇక్కడ టికెట్ కొనే డబ్బుతో ఫ్లాట్ కొనుక్కోవచ్చంట. మై గాడ్, ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళ హోటల్ ఖర్చులకి ట్రాన్స్పోర్ట్ కి నా పెళ్ళ నగలు తాకట్టు పెట్టి మరీ ఖర్చు పెట్టాను కదయ్యా. ఇప్పుడు ఎలా? ఈ రమణారెడ్డి నమ్మితే కొంప మునిగిందే. హలో ఆ బుచి అడగడం మర్చిపోయాను, తిన్నావా? ఎంతసేపు రా నీ అబ్బా వెయిటింగ్. ఏంటి సార్ మూడంతా సుస్త్రి మిస్త్రి, అమ్మాయి కాస్త పోస్త్రి. పోస్త్రి కదరా నా కోస్త్రి. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్? అదేంటి సార్, రెయిన్ బౌల్ రెక్కలు ముక్కలు చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు క్యాన్సిల్ అంటారండి? మా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. ఎంతో కొంత అమౌంట్ మాకు మొట్ట చెప్పి సెటిల్ చేయండి. నేను సెటిల్ చేయడం కాదురా, మీరే నాకు డబ్బు పే చేయాలి. ఎందుకు సార్? ఎందుక ఇన్నాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి మేపాను కదరా గాడిదల్లాగా. అది అమౌంట్ ఇస్తాడు. అబ్బా సి ఓల్డ్ మ్యాన్, ఒక్కోసారి మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతుంటాయి, పట్టించుకోకూడదు. ఓహో సి యంగ్ మ్యాన్, ఒక్కొక్కసారి పాస్పోర్ట్లు చినిగిపోతూ ఉంటాయి, దాన్ని కూడా పట్టించుకోకూడదు.
ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి సార్? రెక్కలు ముక్కలు చేసుకుని ప్రాక్టీస్ చేశారు కదా, వీధుల్లో పాడి సంపాదించండి రా. You mean begging? దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి. నా డబ్బు నాకు తిరిగిచ్చేయండి, మీ పాస్పోర్ట్లు మీరు తీసుకెళ్ళండి. ఓకే ఓకే. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడంటే ఇక్కడ కాదురా, ఫాలో మీ. ఎక్కడికి? మావా ఏమైందిరా? Excuse me, where is the place, Dad? Start there. Okay, thank you. Okay, cool. Cool, huh? స్విట్జర్లాండ్ లో కూడా స్లమ్ ఉంటుందని ఇప్పుడే తెలిసిందిరా. ఆ స్లమ్ డాగ్ మిలియనర్ ఏదో ఇక్కడే తీసుకోవచ్చు కదరా. హైదరాబాద్ లో కూడా ఇలాంటి దరిద్రమైన బతుకు బతకలేదురా. నాకు నరకం వచ్చి చూపించాడు. వాడికి నీ పవర్ ఏంటో చూపించాడు రా మావా. ఎక్కడ్రా బూచ్ థామస్? బూచ్ థామస్! ఎస్. ఏంటి? మా వాళ్ళు ఇండియాలో తను బెదిరించామట. ఎస్, బెదిరించాను. అయితే ఏంటట? వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. పాస్పోర్ట్లు కూడా ఇవ్వండి, బాకీ తీర్చాకనే ఇవ్వండి. కానీ రూమ్ మాత్రం మార్చండి సార్, చాలా గలీజ్గా ఉంది. అదయ్యా మర్యాద అంటే. నోచిపోయిందేంట్రా? మా ముందంతా బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత బుచ్చిగాడి దగ్గరికి వెళ్ళి ఆడికి అలా వెళ్ళబడి ప్రతిమాడతావంట్రా? మా పరువు తీసావు కదరా, అయినా నీకు బుద్ధిందా? ఇప్పుడు ఇద్దరు టెన్షన్ పడుతున్నారు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అంతే కదా. నేను ఆల్రెడీ ఒక స్పాన్సర్ని పెట్టాను, మనం ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాం. నిజంగానా మావా? వర్కౌట్ అవుద్దా? ఎందుకు వర్కౌట్ అవ్వదు? ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా కదా, ఒప్పుకుంటుందా అంటే ఆడ స్పాన్సరా? స్పాన్సర్లు ఉండరంటే నువ్వు చెప్పు డార్లింగ్. నేను ఎలాగైనా స్పాన్సర్ చుట్టూరు తిరిగి వర్కౌట్ చేస్తాను. అంతవరకు మీరు ఆ బూజ్ థామస్ అప్పు తీర్చే పనిలో ఉండండి. దానికి నా పర్మిషన్ ఎందుకురా? బర్త్డే గిఫ్ట్ ఏం కావాలరా? గర్ల్ ఫ్రెండ్. రితు ఒక 5 minutes వెయిట్ చేయండి. ఓకే, ఇది డెలివరీ చూస్తాను. సరే నాని రా. Peter, nice boy and girl alone here. Good deal. Come fast. వస్తుందిలేరా, అంత కంగారండి. నాని, రితు! నాని! 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 ప్రభా! ఏమైంది? మా నాన్న రితు కనిపించట్లేదు. నువ్వుగానే చూసావా? నీకు ఫేస్ రీడింగ్ తెలుసు కదా, వాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. ఇదిగో బిడ్డ, ఈ రోజు వాడి బర్త్డే. అదిగో అక్కడే, వాళ్ళిద్దరిని వెయిట్ చేయమని చెప్పాను. ప్లీజ్ ప్రభా చెప్పవా? Move fast. Come on, hurry up. Sorry boss, sorry boss. Hey man, watch your foot, man. Sorry, sorry. What boy? Sorry. Hey man. You stop. What? Hey you. Stop there. Hey. Shit.
Where is the boy? Please. Where is the boy? I tell you. నవ్వకరా, నువ్వు మాకు చెప్పిందేంటి చేసిందేంటి? ఆఖరికి మీ నాన్న మీద ఒట్టేసి కూడా మమ్మల్ని మోసం చేస్తావా? నో, నేను ఇంకా అవుట్కే కట్టుబడి ఉన్నాను. ఆ అమ్మాయి కాదు, ఆ పొజిషన్లో ఏ అమ్మాయి ఉన్నా సరే అలాగే హెల్ప్ చేసి ఉండేవాడిని. కర్మరా బాబు, వీడితో పెట్టుకుంటే మనం ఇండియా తిరిగి వెళ్ళినట్టే. ఎట్రా పోతున్నావు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? రేపటి నుంచి నువ్వు మాతో రావాలి. ఓకే. మీ బ్యూటిఫుల్ ఏంటిది? మీ పాస్పోర్ట్లు, ఫ్లైట్ టికెట్స్. మీరు వెంటనే ఇండియా వెళ్ళిపోండి. ఏంటి సార్ సడన్ గా ఏమైంది? ఏమైందో నీకు తెలీదా? నేను మీకు ముందే చెప్పాను, ఇక్కడ అమ్మాయిల జోలికి వెళ్ళకూడదని. నువ్వు నందిని ప్రేమించావు. అసలు నందిని ఎవరో తెలుసా? టెక్సాస్ లో ఉన్న నా ఫ్రెండ్ కూతురు. నా మీద నమ్మకంతో వాడు ఆ అమ్మాయి బాధ్యతను నాకు అప్పగిచ్చాడు. నువ్వు నందిని ప్రేమించావు అన్న విషయం వాడికి తెలిస్తే నిన్నే కాదు నన్ను కూడా షూట్ చేసి పారేస్తాడు. అందుకే మీరు ఇమీడియట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సార్ చెప్పే ప్రభా, నన్ను లవ్ చేస్తున్నానని చెప్పే ప్రభా. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నేను నందిని లవ్ చేయడం ఏంటి సార్? అది పెద్ద లూజ్ సార్, లూజ్. మ్యూజిక్ పిచ్చిది, అందుకే మా వెనకాల తిరిగింది. అయినా మేము ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించడానికి సార్, లవ్ చేయడానికి కాదు. మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు సార్. స్టాప్ ఇట్. ఈ కహాని ఇలా చెప్పదు. మీరు వెంటనే బయలుదేరండి. సార్ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. మాకు 2 days అండి, జస్ట్ 2 days.
మేము అనుకుని సంపాదించిపోతాం. కాస్త మీకు కొంత డబ్బు కూడా ఇస్తాం. ఇప్పుడు నాకు కావాల్సింది డబ్బు కాదమ్మా, నా ప్రాణాలు. మీరు వెంటనే బయలుదేరండి. సార్ అలా సడన్ గా వాళ్ళు చెప్తే సార్. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. అదేంట్రా నందిని ప్రేమించావు కదా అంత ఘోరంగా మాట్లాడా? అంతకంటే ఘోరంగా మీరు నాతో ఒట్టించుకోలేదా? సారీరా, ఆ బూచిగాడికి భయపడి నాతో ఒట్టించుకున్నారు. రే అది కామెడీ పీస్ రా. నందినికి ఐ లవ్ యూ చెప్పకూడదు అన్నారని తనతో చెప్పించుకుందాం అనుకున్నాను. నందినికి మనసులో ఆల్రెడీ నా మీద లవ్ స్టార్ట్ అయిందిరా. అది తనతో చెప్పించుకుందాం అనుకున్నాను. 2 days టైం తీసుకుంటే ఎనీ మూమెంట్ నందిని నాకు ఐ లవ్ యూ చెప్తుందని తన గురించి బూచిగాడితో అలా మాడాను రా. సరేరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? ఇండియా పోదాం. ఇండియాగా 2 days ఆగితే టూ లేట్. పదండి, ప్యాకప్. నందిని, నీకోసం ప్రభా వచ్చాడు. నేను లేనని చెప్పు. అతను ఇండియా వెళ్ళిపోతున్నాడట. అయితే ఏంటి? లేనని చెప్పమన్నానుగా. పాపం తను మనల్ని ఎంత కష్టపడి సేవ్ చేశాడు. లేనని చెప్పమంటావేంటి? ఏమైంది నీకు? ఓకే,